ఇదేంటో చెప్పవా? B for ball. ఈ లోకంలో తల్లి లేని బిడ్డలున్నారు, తల్లి ఎక్కడుందో తెలియని బిడ్డలున్నారు. కానీ కన్న తల్లి కళ్ళ ముందే ఉన్నా తెలియని తెలుసుకోలేని బిడ్డవి నువ్వే వేద. ఎంత దురదృష్టవంతురాలివి నువ్వు. ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా, నీ కన్న తల్లి ఎవరో నాకు తెలిసినా నీతో కూడా చెప్పకుండా దాచిపెడుతున్నా దుర్మార్గుణ్ణి నేను. అక్క, నువ్వు బావ మీద ఇంక పోసేసావే. అబ్బా, ఇప్పుడు ఈ వంక పెట్టుకుని పెద్ద గొడవ చేస్తాడా ఏంటి? నేనేమన్నా కావాలని చేశానా? ఎవరికి కనపడకుండా వచ్చి వెనకాలే నిలబడితే ఎవరికి తెలుస్తుంది? ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు నాతో గొడవ పడతావా? ఏంటి గొడవ పడవా? మీ అక్క నా మీద ఏం కావాలని వేయలేదుగా. ఇప్పుడు కావాలని వేశాను. గొడవ పడు. ఏంటి కావాలని ఇంక వేసినా కూడా గొడవ పడవా? అయితే ఇది ఇంకు మీ అన్నపూర్ణ మీద చల్లుతా. ఏం చేస్తావు? ఆవిడ మీద ఇంకు పడకుండా అడ్డుపడతాను గాని నీతో గొడవ అయితే పడను. ఇంకెప్పుడు నీతో గొడవ పడను. ఏమైంది బావా నీకు? నాకు అర్థమైందిరా. గుడికెళ్ళొచ్చాం కదా, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి చెప్పుంటాడు, ఒరే వేద చాలా మంచిది, తనతో గొడవ పడకు అని జ్ఞానోదయం చేసుంటాడు కదా. అవును, అది ఆయన దగ్గరికి వెళ్ళాకే తెలిసింది నువ్వు ఎవరు అని. అంటే నేను లిటిల్ బిట్ దేవత అని చెప్పాడా? ఫ్రెండ్స్. మాట పైకి చెప్పనంటూ లోపలేమో నన్ను ఒప్పుకుంటూ నువ్వలా ప్రేమించవే, ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ అందరున్నా నన్ను తప్పుకుంటూ సరేలే ఊరించవే. గుప్పెడంత గుండెకెంత గుట్టు, ఎందుకంట దానికంత పెట్టు, నీకు నువ్వే చెరి చేయి పట్టేదాకానే వేచి ఉంటానులే. ధీరే ధీరే తూ धीरे धीरे तू दिलो आ गई, मेरा दिल ले गई. धीरे धीरे तू दिलो आ गई, मेरा दिल ले गई. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా నాతో గొడవ పడదామా అని చూసేవాడు, ఇప్పుడు కావాలని ఇంక పోసినా రియాక్ట్ అవ్వట్లేదు. గొడవ పడను అంటున్నాడు, ఫ్రెండ్స్ అంటున్నాడు. ఏమైందమ్మా మీ అన్నయ్యకి? డాడీ ఏంటిది? ఏంటి బావా, ఎప్పుడు 1 or 2 పెగ్స్ అనేవాడివి, ఇప్పుడేంటి
మొత్తం ఫుల్ బాటిల్ లేపేశావు. రేయ్ అసలే మంటెక్కిపోయినాను. ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చి జోకులు వేసావనుకో, ఇంకొక ఫుల్ బాటిల్ మొత్తం లేపేసి ఆ బాటిల్ నేలకేసి కాదు నీ తలకేసి కొడతాను. హ? ఏమైంది డాడీ? అవమానం, మళ్ళీ పబ్లిక్ లో అదే అవమానం. ఒకనాడు ఆ అన్నపూర్ణ వల్ల నా పరువు పోయింది. ఈరోజు ఆ శివరామరాజు గారి కూతురి వల్ల కుటుంబం పరువు నడి రోడ్డు మీదకి వచ్చేసింది. అదే అక్కనే నిన్ను కూడా సపరేట్ గా ఆ వేద కొట్టింది కదా, దాని గురించి జనం. ఆ? నేను నోరు మూసుకుంటాను బావా, అస్సలు మాట్లాడను. వాళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఏం చేస్తారు? ఇప్పటి వరకు ఏం చేశారు? హత్యా ప్రయత్నంతో సహా అన్నీ చేశావు, కానీ ఏమైంది? ఏం ఉరిగింది? వాళ్ళ విషయంలో తప్పుగా ఆలోచించాను, తప్పు చేశాను. పార్టీ జెండా పట్టుకోకముందే కత్తి పట్టుకున్న చేతులు రాయివి. రౌడీయిజంగానే ఆలోచించాను గాని రాజకీయ నాయకుడిలా ఆలోచించలేకపోయాను. ఇప్పుడు ఆ ఛాన్స్ తీసుకుంటాను. అంటే రాజకీయ నాయకుడికి ఉండే ఆయుధం ఏంటి? పదవి, అధికారం. కాదు, చిరునవ్వు. కడుపులో కుళ్ళు కుతంత్రాలతో ఉన్న ఎప్పుడూ పైకి నవ్వుతూ కనిపించేవాడే రాజకీయ నాయకుడు. అపోజిషన్ వాడు తిట్టినా, సొంత పార్టీ వాడు ఎన్ని మాటలన్నా నవ్వుతూ తప్పుకుని వెళ్ళిపోయి అవకాశం దొరికినప్పుడు వేటు వేసుకుంటూ తిరిగి వచ్చేవాడే రాజకీయ నాయకుడు. ఆ నవ్వు అనే ఆయుధాన్ని బయటికి తీస్తా. ఆ నవ్వుతోనే అన్నపూర్ణ కుటుంబాన్ని నాశనం చేస్తా. ఎవరి వల్ల పబ్లిక్ లో ప్రెస్ ముందు నా ఇమేజ్ పోయిందో వాళ్ల ముందే వాళ్లతోనే నా ఇమేజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తా.